మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో ఏం జరిగినా సరే అందులో ఇజ్రాయెల్ దేశం గురించిన విషయం లేకుండా ఉండదు. ఏదో ఒక రూపంలో ఈ దేశం గురించి చర్చించే విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి, వైరల్ అవుతూనే ఉంటాయి. టెంపుల్ మౌంట్ గొడవలు, యాజకుల సిద్ధపాటు, ఎర్రని పేయలు, ఉగ్రవాద చర్యలు, ఇలా ఏదో ఒక అంశం ప్రపంచం అంతా ఇజ్రాయెల్ వైపు చూసేలా చేస్తుంది. వీటితో పాటు కొన్ని నెలలుగా మరొక అంశం అంత్యదినాల సూచనగా పరిగణించబడుతుంది. అది చూసే ముందు ఇజ్రాయెల్ టుడేలో వచ్చిన వార్త గురించి చూద్దాం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బావమరిది డాక్టర్ హగాయి బెన్ అర్జీ ఒక సభలో మాట్లాడుతూ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఆయన బార్ ఇలాన్ యూనివర్సిటీలో బైబిల్ మరియు యూదుల చరిత్ర బోధించే ఒక పండితుడు. ఆయనేమన్నారంటే, ఓన్లీ ద మెస్సయ్య కెన్ రీప్లేస్ నెతన్యాహు. ప్రస్తుతం ఇజ్రాయెల్ రాజకీయాల్లో ఉన్న ఏ నాయకుడు నెతన్యాహుకు ప్రత్యామ్నాయం కాలేడు. అతని స్థానాన్ని భర్తీ చేయగల అర్హత ఎవరికీ లేదు. నెతన్యాహును ఆ పదవి నుండి తొలగించి ఇజ్రాయెల్ను సరిగ్గా నడిపించగల ఏకైక వ్యక్తి మెస్సియా అంటే రక్షకుడు మాత్రమే అని అతను అన్నాడు. ఇజ్రాయెల్లో నెతన్యాహుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న సమయంలో, ఆయన పదవి నుండి దిగిపోవాలని ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యుడి నుండి ఈ వ్యాఖ్య రావడం చాలా ప్రాధాన్యత పొందుతుంది. ఈ ఒక్క వ్యాఖ్య వెనుక చాలా విషయాలు దాగి ఉన్నాయి. ఇజ్రాయెల్ సమాజం రాజకీయంగా ఎంతలా చీలిపోయిందో ఇది చూపిస్తుంది. ఒక వర్గం నెతన్యాహును తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, మరో వర్గం ఆయనను దేవుడు పంపిన నాయకుడిగా, ఇజ్రాయెల్ రక్షకుడిగా చూస్తుంది. దేశంలో రాజకీయం అనేది కేవలం విధానాల మీద కాకుండా వ్యక్తిగత ఆరాధన, ద్వేషం స్థాయికి చేరిందని ఇది సూచిస్తుంది. నెతన్యాహును మెస్సయ్యతో పోల్చడం ద్వారా ఆయన మద్దతుదారులు ఆయనను ఒక సాధారణ రాజకీయ నాయకుడిలా చూడడం లేదని అర్థమవుతోంది. పాలస్తీనా దేశం ఏర్పాటు, ఇతర అంతర్జాతీయ ఒత్తిళ్లను తట్టుకుని ఇజ్రాయెల్ కోసం నిలబడుతున్న ఏకైక బలమైన నాయకుడు ఆయనేనని వారి నమ్మకం. కాబట్టి ఆయనను వ్యతిరేకించడం అంటే దేశాన్ని వ్యతిరేకించడమే అని వారు భావిస్తున్నారు.